అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు నేను చూపిస్తా ఒక్క నిమిషం, నేను ఆడ చూపించడం మర్చిపోయినా. అయితే ఇక్కడ మనకు రాజ్ భవన్ పోయే ముందు రూటే వాటర్ ఫాల్స్, శాంతి వాటర్ ఫాల్స్కి జీ పాయింట్ అంటే కెమ్మనగుడి జీ పాయింట్ డెడ్ ఎండ్ అంటే మంచిగా ఉంటుంది కావచ్చు ఆడ, అది ఉంది. కానీ మాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా మేము ఇద్దరమే ఉన్నాం. ఈడో కార్ ఉంది, ఈడో బైక్ ఉంది నాది. Visitors to Rock Garden, Shanti Falls and Zee Point requested to come out before 6 PM. Gates will be locked by 6 PM అని ఉన్నది. ఓకే రాజ్భవన్ ఆఫీస్ అని బోర్డు ఉన్నది. ఇది కూడా జీ పాయింట్ అని క్లియర్గా రాసి ఉన్నది. కానీ ఈ ఏరియా అనేది లోపలికి పోవడం అనేది బాగా రిస్కీ ఉన్నది. ఎందుకంటే ఎవరు లేరు. ఫస్ట్ థింగ్, ఎవరైనా ట్రెక్ చేస్తున్నారా లేకపోతే ఇది క్లోజ్ చేసి తాళం వేసినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాళం ఓపెన్ చేసే ఉన్నది, నేను కాదంటలేను, తాళం ఓపెన్ చేసే ఉన్నది. కానీ ఇట్లా ఇది మళ్ళీ మేము కిందికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమైందంటే, ఇట్లా చెప్పిరన్నమాట, ఇట్లా పులులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి అని సంథింగ్. ఇప్పుడు ఎవరు లేనప్పుడు అవి ఛాన్సెస్ ఉన్నాయి వాటికి ఉండడానికి. ఎవరు లేనప్పుడు అవి తిరుగుతూ ఉంటాయి. మాకు తెలుసు, అందుకే పబ్లిక్ ఎక్కువ లేరు కావచ్చు. అంటే యానిమల్స్ ఉన్నాయని కాదు, ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం లేదు కావచ్చు. నేను అక్కడ చూసినాం, మనం ఆడ చూసినాం గార్డెన్, ఆ గార్డెన్ తప్ప పబ్లిక్ లేరు మెయిన్గా ఈ రూట్కి. కానీ నువ్వు అడ్వెంచర్ సీకర్ అయితే డెఫినెట్గా ఆ రోడ్ పట్టుకొని పోవచ్చు. అడ్వెంచర్ సీకర్ ఇక నీ లైఫ్ రిస్క్ చేసుకుంటా, నేను ఆడ ఏమున్నా పర్లేదు నేను చేయగలుగుతా అంటిగో అవి కనబడుతున్నాయి క్లియర్గా నాకు. ఇక్కడ నుంచి కళ్ళతో కనబడుతున్నాయి, వేస్ కనబడుతున్నాయి. పైనకి ఎక్కడానికి వేస్ కనబడుతున్నాయి. కానీ ఒక 4-5-6 మెంబర్స్ వస్తే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇద్దరం కాబట్టి కొంచెం రిస్క్ చేయదలుచుకోలేము మేము. అది ఒకటే. కానీ జీ పాయింట్ బాగా లేదు అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. బాగుంది, ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. ఆ టాప్ పోతే కూడా బాగుండు. ఇక లైట్ ఏం చేస్తాం, అన్నీ మన చేతులు ఉండే కదా. కొంచెం వెయిట్ చేద్దాం. ఎవరన్నా అల్లకెళ్ళి వచ్చినట్టు అనిపిస్తే రారు, ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వేసి ఉండే తాళం లాక్. సో మ్యాక్సిమం బ్యాకే వెనకాడికి వేద్దామని చూస్తాను ఈసారి. కొంచెం డేరీ అవ్వద్దు, అంత డేరీ అవ్వద్దు. అది చెంగలు ఎట్లున్నా చూడ, ఆడికెళ్ళి ఏమన్నా చిన్న పులిలో నక్కలో కుక్కలో ఏమన్నా చెంబడబడితే పరిస్థితి ఏం కాదు. అందుకే లైట్ తీసుకున్నాం. చూడదే ఇగో ధైర్యం చేస్తున్నాం. మీకు ఎట్లయితే అట్లయితుంది. ఒక రివ్యూ చదివినాము, ఒక బ్రో ఇచ్చిండు, ఎట్లయితే అట్లయితుంది. ఇక మీ అమ్మ ఏదంటే అది చూసుకున్నాము. 1 కిలోమీటర్ దాకా బండి పోవచ్చు. ఇగో ఆ బండి లోపలికి అయితే తీసుకున్నాం. ఇక పోదాం, పట్టుకోరా. ఏమంటుంది, ఎట్లయితే అట్లయితుంది. నీ అమ్మ బండ్లు పోయినాయి, నో డౌట్. ఎవరైనా ఉండాలి లోపలికి పోయే వరకు. పోయినాయి తాజా మార్క్స్, ఫ్రెష్ మార్క్స్ ఇవన్నీ. ఫ్రెష్ మార్క్స్. స్మాల్ వాటర్ ఫాల్. చిన్న వాటర్ ఫాల్. ఇది శాంతి కాదు, కానీ చిన్న వాటర్ ఫాల్. ఇది జస్ట్ ఇటు సైడ్ బురద మొత్తం చూడు, ఇటు సైడ్ బురద చూపెట్టు. బురద ఈ వర్షం పడ్డదో లేదో తెలియదు కానీ బురదనైతే ఉన్నది ఏకదం. వాటర్ ఫ్లో వస్తుంది పైన నుంచి. నువ్వు దిగాలే మామ, ఇక్కడ జారుతుంది. ఏం కాదు అయ్యేదేం లేదు. ఈ వాటరు ఇదంతా పైనుంచి జారిన వాటర్, అంటే వాటర్ ఫాల్ లెక్క చిన్న జారుతాయి కదా, ఆ వాటర్ అన్నట్టు. I think from this point we have trekked Lily Shanti waterfalls. అయితే మేము ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆ గేట్ చూసి అది చూసి ఇది చూసి పిచ్చి మొత్తుకున్నాం. చూసినావు కదా,
అసలు పోవాలన్నా పోవద్దా అని భయపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏమనిపించింది తెలుసా, అరే ఎట్లయితే అట్లయితే ఒక రివ్యూస్ చదివినాం, బేసిక్గా ఒక రివ్యూస్ చదివినాము. రివ్యూస్ అవుతే ఆడనొద్దు, ఎందుకంటే రెస్పెక్ట్ బాగా మంచిగా చెప్పిండు ఆయన ఎప్పుడు వల్లనే మేము ధైర్యంతో ఈ ప్లేస్కి పోగలుగుతున్నాం. జీ పాయింట్ ఎవ్వరు లేరు, ఓన్లీ నాకు తెలిసి మీ కొండ మీద మాత్రం మేము ఇద్దరమే రిస్క్ చేసిపోతున్నాము. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎవ్వరు లేరు, అసలు ఎవ్వరు లేరు. ఇక బురద, మొత్తం బురద, ఇక్కడ నుంచి బండ్లు పోలేవు. సో ఇక మేమే నడుచుకుంటా వెళ్ళిపోతున్నాము. సర్ప్రైజ్ ఉంది దగ్గర, ఒక 2 minutes కూడా పట్టేది మీకు ఆ సర్ప్రైజ్. భయపడకుండి అసలు కెమ్మన్న గుడి జీ పాయింట్ పోవడానికి అస్సలు భయపడకండి, ఎందుకంటే గ్యారంటీ 100% చెప్తున్నా. స్టార్టింగ్ గేట్ ఎంట్రీ దగ్గర చూసి డెఫినెట్గా భయపడతారు. అస్సలు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. యుల్ మిస్ ఫ్యూ బ్యూటిఫుల్ థింగ్స్. ప్లేస్ ఓకే, స్కేరీ ఏం లేదు. ఇవో మేము అక్కడి నుంచి వచ్చినాం, ఆ రోడ్ కనబడుతుంది, అటు నుంచి వచ్చినాం. పెద్ద పెద్ద చెట్లు, కథా కార్ఖాన ఉన్నాయి ఇక్కడ. వాటర్ పైనకి వెళ్ళి చింకులు పడుతున్నాయి, చిన్న చిన్నవి లీచెస్ ఉన్నాయి రౌండేటి, జాగ్రత్త. ఇక్కడ లీచెస్ ఉంటాయంట, చిన్న అది అంటారు జలిగలు, ఆ జలిగలు బాగుంటాయంట. వాటితో మాత్రం జాగ్రత్త వహించండి అని చెప్పిండ్రు కొందరు. నువ్వేనా మాట్లాడేది? ఇందాక ఉన్నారు జనాలు ఉన్నారు. ఇది శాంతి వాటర్ ఫాల్. సో వీఆర్ గెట్టింగ్ స్టేట్ ఆఫ్ గోయింగ్. No problem, there is no issue. No one is there, we can go around. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. చిన్నది మంచిగా ఉంది, చిన్నది కానీ ఓకే, సెట్. ఎవరు లేరు, ప్రైవేట్ అన్నట్టే ఇది మొత్తానికి. మనకే ఓన్లీ ఒక 5 members, 3 బ్రోస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మా ఇద్దరం మేమున్నాం ఎక్స్క్లూజివ్లీ. జారుతుందా లేదా చూడాలి ఒకసారి. జారుతుంది, అడిగి పోయినామనుకో పడతాం డైరెక్ట్. పోవాలని అనిపిస్తున్నాయి కానీ జారుతుంది మొత్తం. అదే కాలు జారిందనుకో కసకే. మంచిది శాంతి వాటర్ ఫాల్ అయిపోయింది కదా. ఇగో ఇలా జంగల్లోకి వెళ్ళి ట్రెక్ చేస్తున్నాం. ఇక మొత్తం చిన్న చెట్లు. ధైర్యం చేసినాం, బేసిక్గా ధైర్యం చేసినాం కాబట్టి ఇట్లా పోతున్నాం, లేకపోతే పోకపోదాము. ఇగో చిన్న రూట్లు. అంత ట్రెక్ నీకు అంత వీడియోలలో వస్తా, అంత వీడియో ఇస్తాను నేను, ఎందుకంటే చాలామంది భయపడతారు. అరే ఇట్లా పోదా మారా, స్ట్రేటా? అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, మనం పోయి మళ్ళీ రివర్స్ పోయేటప్పుడు ఒకసారి వాటర్ ఫాల్ డెఫినెట్గా స్నానం చేసే పోదాం. చల్లగా ఉన్నా కానీ ఎట్లున్నా కానీ అదొక మజా. వచ్చినాక ఒక ఇంత దూరం వచ్చిన ఒక్క వాటర్ ఫాల్ అన్న తడవకపోతే ఎట్లా, తడిసిపోవుడే. ఓహో చిన్న బ్యూటీ కనబడ్డది. ఇడికేండా ఉంది, దారైతుంది. అరే ఇదంతా దారే మామ. అయ్యో ఈ దారి సీదా అయ్యో అక్కడికి తీసుకెళ్తుంది కదా. వీడియో క్లిప్ తీసుకున్నా, ఆ క్లిప్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రాము, డెఫినెట్గా సీరియస్లీ. ఎందుకంటే ఆడ పోస్ట్లు చేస్తూ ఉంటా, ఆడ చేస్తే ఇక్కడ రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎంత మంచిగా ఉందంటే, అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఆ వీడియో సూపర్ ఉంది. ఇక నేను చెప్పను, మీరు అక్కడ పోండి. రమణ కోరే వైటీ వెళ్ళామనుకోండి, డెఫినెట్గా అబ్బో కొంచెం అయితే కింద పడటానికి చిన్నది ఇక స్లోపు. ఇది తప్పిందనుకో డైరెక్ట్ గుంతల లోయలకే. సో జాగ్రత్తగా వెళ్తున్నాను నేను, పక్కలకి వెళ్ళి ఇంకో డెడ్ ఎండ్. ఇది అయిపోయిందంటే నువ్వు అట్టే ఇక వాడుడే
మామ జాగ్రత్త, బాగా రిస్కింగ్. దిస్ ఈజ్ వెరీ రిస్కీ. డొల్లుకుంటే ఆడే పోతాం సీదా. కొంచెం ఇటు సైడ్ ఎడ్జ్లో అన్నాడు. ఇక్కడ డౌన్ ఉంది. లీచెస్. అరే లీచరా పట్టింది. పురుగు పట్టింది నన్ను. ఇదేంది లీచ్ కాదు కానీ అది పురుగు పట్టింది. ఇది కదా, ఇది అదే అనుకుంటా. ఈ చెట్లలాగా లీచెస్ ఉంటాయి కావచ్చు, నాకు తెలుసు. అదే ఏది అగో లీచరా అరే. ఇగో లీచెస్ ఉంటాయి అంటారు కదా. ఇగో కనబడ్డా ఇక్కడ మామ, ఇవి లీచెస్. ఈ లీచెస్ అని జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ పడతాయంట డైరెక్ట్. ఎట్లా ఇదోట రిస్కీగా. నీ అమ్మ, మనకు చెట్లు లేని దగ్గర నుంచి పోవాలి. అట్లయితే ఆ చెట్ల మీద ఉన్నాయిరా. వెరీ స్లిప్పరీ ఈ రోడ్, ఈ రూట్ వెరీ స్లిప్పరీ ఉంది బాగా. చూడండి స్లిప్పరీ మొత్తం. చెప్పులు జర గ్రిప్ ఉంటాయి కాబట్టి ఓకే. కష్టపడి ట్రెక్ చేస్తున్నాం. ఇక అంతా లోయనే, మనకి ఇంకేం లేదు. డైరెక్ట్గా చూస్తే లోయనే. ఒకటే వెనకాలరా. దిగు మెల్లగా, జాగ్రత్త. అరే చేతులకు పట్టుకో, గ్రిప్ పెట్టుకో. సాయంత్రం 6 వరకు మీరు వచ్చడానికి ట్రై చేయాలి. కానీ వర్తీ ట్రెక్ ఇది, వర్తీ ట్రెక్. నువ్వు ఎంత కష్టపడి చేయాల్సిన ట్రెక్ కాదు. అట్లని పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రెక్తోనే నువ్వు మంచి వ్యూ పాయింట్ని రీచ్ కావచ్చు. రియల్లీ ఇది మార్నింగ్స్ వస్తే ఎట్లుండి, ఇంకా ఎర్లీ మార్నింగ్స్ వస్తే క్రేజీ ఉండు. కానీ నో బాదర్స్. ఇప్పటికి కూడా మస్తు సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకైతే. ఆ వాటర్ ఫాల్ స్నానం చేస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. బా అట్లకెళ్ళి వచ్చినాం కొసలకొంటి. అగో అక్కడి నుంచి ఇట్లా డౌన్లో ఇటు షార్ప్ ఎడ్జెస్లోకి వెళ్ళి ఇట్లా వచ్చినాం. ఈ డౌన్ పోతే కసకే, ఏకదమ్ కసకే. అడుగు కొంచెం ఇటేసినా లోయనే, కొంచెం ఇటేసినా దానిలో ఓడే డైరెక్ట్. మేమైతే జాగ్రత్తగా ఇటు ఎడ్జ్లో పోతున్నాం. అంటే ఇటు కార్నర్ నుంచి ఓడడానికి ట్రై చేస్తున్నాం మ్యాక్సిమము. అరే దారి ఫసకైంది ఇక్కడ. వెళ్ళేది ఇది ఉంది. ఉంది ఇటు ఉంది, ఇదే అనుకుంటా ఉంది మామ. సాటిస్ఫైయింగ్. వావ్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పైనకి వచ్చేసినాము. మనకు ఒక నెంబర్ 1 హీరో ఉంటాడు. ఆయన అన్నాడు కూడా ఒకసారి, లైఫ్లో రిస్క్ లేకపోతే రస్కే మిగులుతుందని. మేము రిస్క్ చేసినాం, మాకు రస్క్ దొరకలేదు. మాకు ఏం కావాలన్నా రిస్క్ తగ్గిన ఫలితం దొరికింది. ఇటు సైడ్ ఒక వ్యూ పాయింట్, ఇటు సైడ్ అయితే బాహుబలి సినిమాలు ఎగిరినట్టున్నాయి. బాహుబలి ప్రవాసీలోకి వెళ్ళి దుంకుతాడు, అట్లున్నది. ఆడ ఎక్కుదాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ దారి కనిపిస్తలేదు, ఎటు దారి లేదు. సో మేము ఇటు సైడ్ దానికి వెళ్దామని చూస్తున్నాం. ఇటు సైడ్ కొంచెం చిన్నగానే ఉన్నది. నెవర్ ది లెస్ ఆ కొండ కొసకోయి కూస్తున్నాం. చలో పండి. ఓహో మోర్ బ్యూటిఫుల్. దారిలేదు, దారి అనిపిస్తలేదు, పెద్దదే కానీ. టాప్కు పోవడానికి కొంత దూరంలోనే ఉన్నాం మనం. టాప్కు పోవడానికి విండ్ నాయిస్ వస్తే నేనేం చేయలేను, కొంచెం అడ్జస్ట్ చేయండి. విండ్ నాయిస్ బాగా వస్తుంది, ఎందుకంటే కొండ ఎక్కితే
నేను ఎడికెళ్ళి చెప్పాలి, దాన్ని నోట్లోకి వచ్చి చెప్పాలనా? విన్నాయిస్ వస్తుంది, ఇంత కనబడుతుంది. వచ్చిన అక్కడ ఉంది, ఇంతంత కనబడుతుంది. వచ్చేసినాం డెడ్ ఎండ్కి. బాబా బాబా ఏమన్నా పాయింట్ సారా బాబు, ఏమన్నా ఉందా క్రేజీ. వర్త్, ట్రెక్ చేసినందుకు వర్త్. ఆ పైన చూడరు, అది 3 లేయర్స్ కనబడుతున్నాయి ఆరా. మీరు చూసినట్టయితే 3 లేయర్స్ ఉంది. ఒకటేమో గ్రే కలర్, మధ్యలో లైట్ ఆరెంజ్, దాని మీద కొంచెం కొంచెం స్కై లాగా ఉంది. బాగుంది కదా. అబ్బా పీస్ఫుల్ రే, చాలా పీస్ఫుల్. కొంచెం టైంపాస్ చేస్తాం. మేము వచ్చిన పాయింట్ కాడ సేఫ్టీ ఏంటంటే డెడ్ ఎండ్ ఉంది. అట్ ద సేమ్ టైం అటు అటు ఆ బండ మీద కూర్చోవచ్చు. ఇట్లా నేను కూర్చుంటా చూడరు, ఆ బండ మీద కూర్చోవచ్చు. కానీ ధైర్యంగా కూర్చోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కింద పడ్డా కానీ ఈడికే పడతావు, ఏం కాదు. అదంతా మనకు సేఫ్టీ ఏరియానే. ఏమో పడ్డది, ఇదేంది సేఫ్టీ ఏరియానే. ఇగో కాళ్ళు ఫ్రీ ఎయిర్లో పెట్టుకొని ఇట్లా కూర్చోవచ్చు. మంచి పీస్ఫుల్గా ఉంది, టైంపాస్. రావచ్చు బ్రో, ధైర్యం చేసి. మనకు రాజ్భవన్ పోయే వెనకాలనే వస్తుంది, ముందు కాదు. ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మేము ట్రై చేసినాం అంటే మీకు మ్యాప్స్లో, మీకు చెప్తున్నా, మ్యాప్స్లో 100% క్లియర్గా చూపెట్టిరు మ్యాప్స్లో. ఆ మ్యాప్స్ పట్టుకొని పోండి చాలు. మీరు ఏదో భయపడి ఏదో చేయాల్సిన అవసరం లేదు, మ్యాప్స్ చూస్తే సరిపోతుంది. ఓకే, వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తాము. అప్పటి వరకు టైం ల్యాప్స్ ఏమైనా పెడితే ఎంజాయ్ అండి మీరు కూడా. ముందే అనుకున్నావా? కనబడుతుందా? ఇగో ఈడ నన్ను లీచు కొట్టింది, నీడకు పెడతావు. అగో లీచు కొట్టింది, లీచు కొట్టి ఇగో ఈ మధ్యలో రక్తం వస్తుంది. ఇప్పుడు కూడా ఇగో ఇట్లా అంటే ఇగో రక్తం వస్తుంది. ఇగో ఇదంతా ఎర్రగా అయిపోయింది, రక్తం పాస్ అయ్యి. ఎందుకంటే లీచెస్ ఉంటాయంట. లీచెస్ అంటే మనకు జల్గలు. ఆ జల్గలు చెట్ల మీద ఉంటాయి. చెట్ల మీద మనం నడవంగా మన మీదకి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి, వర్షాకాలం అయితే డేంజరస్గా వస్తాయి అటు జల్గలు. కుట్టింది. అప్పుడు చూసిన వాటి నా లేకపోతే లోపలికి పోయేది కావచ్చు నాకు తెలిసి. సరే, ఇట్లా వ్యూ అయితే ఎంజాయ్. మా ట్రెక్ అయిపోయింది. అరిస్తేనైనా పడుతుంది, లేకపోతే పుసుకు మన సప్పుల్లో వస్తున్నాయి. ఏం కదా, అడ్జస్ట్ చేసుకోండి. ఈ మాత్రం లొకేషన్ లీవ్ పెట్టినా మంచిగా ఎంజాయ్ చేసిరు కదా. ఇప్పుడు మేము పోతున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. వాటర్ ఫాల్ దగ్గర పోయి పొట్టు ఎగురుదాం, ఎగిరి ఎంజాయ్ చేద్దాం. వాటర్ ఫాల్ దగ్గర మళ్ళీ వచ్చేసినాం. ఎగురుడే 2 నిమిషాలు రెడీ వస్తా ఆగురి. జస్ట్ యుద్ధానికి సిద్ధమైనాం. మీరు కూడా రెడీయా? వాటర్ ఫాల్ కుమ్ముడే. చెప్పులు ఇలా పెట్టుకున్నాం, చెప్పులనే పెట్టరా, జారుతాయి. జారుతున్నాయి రా, చెప్పులు లేకుండా జారుతున్నాయి నాకు రద్దు. ఈ వాటర్ ఫాల్ ఒకసారి ఇట్రా. నేను అడిగి పోతా వెనకాలకి వెళ్ళి ఇట్లనే పట్టుకో. మస్తు స్లిప్ అవుతుంది, ఆగాక. నేను మట్టుకుంటా ఇక్కడ. అడపండి డ్యూడ్. అమ్మ తోడ నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళ లెక్క ఉన్నాయి.
వణుకు కూడా వస్తుంది డైరెక్ట్ ఎగ్దాం మంచిగా ఉంది వాటర్ ఫాల్ చిన్నగా ఎంజాయ్ చేయొచ్చు పెద్ద వాటర్ ఫాల్ కాదు జస్ట్ చిల్ జస్ట్ చిల్ జస్ట్ చిల్ జస్ట్ చిల్ we are going bro chill మెల్లగా chill man cool very cool very cool fucking crazy cool man जरा కూర్చోండి ఫోన్ చేద్దామంటే అక్కడ జర కూర్చో అక్కడ కూర్చో అక్కడ కూర్చోండి పై నుంచి పెద్ద బండి వచ్చి పడాలి మామా రాకపోతే ఎంత అవుతుందా ఇక్కడ దిగామా ఫోన్ చెప్తారు అబ్బా బాబా బాబా ఆ థ్రిల్లే వేరు అబ్బా ఆ థ్రిల్లే వేరు క్రేజీ థ్రిల్ మజా వచ్చేసింది ఏకదం నిజంగా చెప్తున్నా ఒక మాట చెప్తున్నా ఏమని అనుకోవచ్చు కానీ ఫస్ట్ మనము ముందడుగేస్తేనే ధైర్యం చేసి పని అయిపోతుంది మేము ధైర్యం చేయకపోతే వాటర్ ఫాల్ రాకపోతే అక్కడ వ్యూ పాయింట్ రాకపోదు సీరియస్లీ ఏదైనా లైఫ్లో ఏ విషయమైనా కానీ ముందడుగేరు తెగించి ముందడుగేరి డెఫినెట్గా హిట్ అవుతారు డెఫినెట్గా సక్సెస్ అవుతారు లెసన్ ట్రావెలింగ్ ఏంగా లెసన్స్ వస్తాయి అంటారు ఏందా అని అనుకునేది నేను ఇదొక లెసనే లైఫ్లో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ ఇట్ ఐఎమ్ హ్యాపీ టు ట్రావెల్ దిస్ జర్నీ థ్యాంక్ గాడ్ ఫర్ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ వెరీ మచ్ నువ్వు వినేది ఉంటే నాది నా కోరికలు మొత్తం తీర్చేసే దేవుడా థ్యాంక్ యూ వాటర్ ఫాల్కి బాయ్ బాయ్ చెప్పండి అందరూ బాయ్ రైట్ మస్తు ఎంజాయ్ చేసినాం అబ్బా ఎంత ఎంజాయ్ అంటే ఈ ట్రెక్లో డ్రైగా పైనకి పోయి ఎండలా కొంచెం సేపు టైంపాస్ చేసినాం మళ్ళీ అట్ ద సేమ్ టైం కిందికి వచ్చి వాటర్ ఫాల్ కాడ ఎంజాయ్ చేసినాం కదా చిచ్చి లైఫ్లో ఇటువంటి మిస్ కావద్దు నాకు అనిపించింది బాగా అనిపించింది అట్లా ఏం కాదు మనమే అయితే ఇప్పుడు ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ ఏందో డిసైడ్ చేసుకోవాలి లైఫ్లో అంతే గో 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 అంటిల్ యువర్ లైఫ్ అండ్ యూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఇంగ్లీష్ అయితే గట్లనే వస్తుంది తెలుగు అయితే రప్ప నీ ముంగటేది ఉంటుంది అది ఎప్పుడే ఉంటుంది ఫైనల్లీ ఎండ ప్రదేశానికి వచ్చినాం జర్ర ఎండ తలిగింది అబ్బాబ్బాబ్బా ఏమున్నదిరా చల్ల వెదర్లో ఎండ తలిగితే మన బైక్ కనబడుతుందా బేబీ మంచి కంపెనీ నాకు అబ్బా ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నాం ఓన్లీ లోపల బనీన్ మీద ఉన్నా లెట్స్ గో టు హెబ్బే వాటర్ ఫాల్ నౌ హెబ్బే వాటర్ ఫాల్ పోతున్నాం ఇప్పుడు చలో 4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అంతే ఇటు వెళ్తే మనకు ఇందాక వెళ్ళిన వ్యూ పాయింట్ కిందనగుడి వ్యూ పాయింట్ ప్లస్ ఒక వాటర్ ఫాల్ మంచిది ఇప్పుడు మనం ఇందాక డ్యాన్స్ చేసింది ఇది ఏందో ఇది లోపలికి వెళ్ళాలి మనం ఇక్కడ జీపులు దొరుకుతాయి అన్నట్టు ఎంత ప్రైస్ లోపల అనుకుందాము అది తెలిసి తక్కువనే ఉంటుంది లోపల మాట్లాడి ఎంతమంది ఎక్కాలి ఎంతమంది పోవాలి ఎంతమంది సెట్ అవుతుంది అక్కడ ఏముంటాయి అనుకొని కనుక్కుందాం అక్కడ ఒక్క నిమిషం
ఇక్కడ కనబడుతుందా? ప్రైస్ పర్ జీప్ ఈజ్ 3200 ఫర్ 8 people. Per person 400. Use mask, keep distance 1 meter. Use sanitizer. బాంద్రా రిజర్వ్ అంట, టైగర్ రిజర్వ్ అంట. వెల్కమ్ హెబ్బే ఫాల్స్. ఓకే, అర్థమైంది. మ్యాటర్ ఏందో చెప్పాలా, ఆడ మంది వస్తలేరు, ఆడ జమ అయ్యారు, అంతా జమ అయ్యారు. చూడు ఆడ 5-6 ఉన్నారు. ఇప్పుడు మనకి 8 members రావాలంటే 7 రావాలి. ఇప్పుడు అటు వేరు చాలామంది, కానీ ఇటు రావాలంటే టైం పడుతుంది. ఎట్లా మన పరిస్థితి? పోదామంటే అట్లాంటి వాటర్ఫాల్ మిస్ అవుతావు, బోర్డు మీద ఉన్న వాటర్ఫాల్. పోవద్దనుకుంటే టైం వేస్ట్ అవుతుంది, ఆకలి అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలి. ఒక్క 15-20 minutes, ఒక్క 15-20 minutes ఆగుదామని డిసైడ్ అన్న. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక కార్ వచ్చింది, వాళ్ళ డెసిషన్ ఏందో చూసి మనం వెళ్ళిపోదాం. ఇక కుదరదు. హెబ్బేకి బాగా చెప్పడమే అంతే అంటారు. ఈ హెబ్బేకి రావాలంటే 8 members డెఫినెట్గా ఉండాలి, పక్కా చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ మనకు అటు సైడ్ పోతే మనకు జెడ్ పాయింట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ జెడ్ పాయింట్ పోయి అక్కడ చిన్న వాటర్ఫాల్ ఉంటుంది, అది చూసుకొని ఇటు వస్తారు. ఇప్పుడే అందరు వెళ్తున్నారు అంటే మధ్యాహ్నం టైం, ఈ టైం కరెక్ట్ టైం అన్నట్టు. మధ్యాహ్నం టైమే వెళ్ళాలి ఇక్కడ జెడ్ పాయింట్కి. మధ్యాహ్నం టైం వెళ్ళి, లేకపోతే లంచ్ చేసి వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు ఈ రిజర్వ్కి వెళ్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరు అటు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చేవరకు ఎంత టైం కావాలో, మేము ఎంత వెయిట్ చేయాలి? అస్సలు కుదరే. అందుకే ప్లాన్ చేంజ్డ్. వీఆర్ గోయింగ్ డైరెక్ట్లీ టు అవర్ రూమ్, హ్యావింగ్ లంచ్ అండ్ స్టార్టింగ్ టు సమ్ అదర్ ప్లేస్. సర్ప్రైజ్ బ్రో. అరే ఇంత మంచి వీడియోలు ఇస్తున్నా, సర్ప్రైజ్ ఆ మాత్రం ఉండాలి కదా. నెక్స్ట్ దానికి ఏమేమి పోతున్నామో ఒకసారి గెస్ చేయండి, చిన్న గెస్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. చిక్మంగళూరుతో పని అయిపోయింది మనకు. సో అన్నీ ప్యాక్ చేసుకున్నాం. బాయ్ చెప్పడానికి టైం అయింది. నెక్స్ట్ ప్లేస్ అయితే ఇంకా బాగుంటుంది దీనికన్నా. గెస్ చేయండి. నాకు తెలిసి ఇది నెక్స్ట్ 10 secondsలో రివీల్ అయిపోతుంది. డైరెక్ట్ అక్కడ పోయినాకనే మాట్లాడతాను నేను రేపు పొద్దున్నే రివీల్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలోనే రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రివీల్ అయ్యా, డైరెక్ట్ పోయి ఆడ వండుకుంటాం అంతే. ఇదే ఎండ్ అనుకోండి ఇవాళ వీడియోకి. చూడండి, రేపటిది ఇంకా బాగుంటుంది. టేక్ కేర్ అంటిల్ దెన్. అడిగి పోయినాక, ఆ డెస్టినేషన్ అయినాక రూమ్ సెట్ చేసుకున్నాక లోపలికి పోయి మీతో మాట్లాడతా అంతే. ఇంకా మధ్యలో ఏం లేదు. ఓకే, బాయ్ టేక్ కేర్. స్టార్ట్. జై శ్రీరామ్. అసలు మన డెస్టినేషన్కి పోతున్నాము, సర్ప్రైజ్ డెస్టినేషన్. కీప్ గెస్సింగ్. రేపటి వ్లాగ్లో తెలుస్తుంది. చిక్మంగళూరు నుంచి బయట పడుతున్నాం. ఫస్ట్ తమిళనాడు బైక్. అన్నా వెల్డింగ్ షాప్ कहाँ मिलता है ना? वेल्डिंग शॉप हाँ हाँ. అయితే మాది రాయల్ ఎన్ఫీల్డ్ది, సైడ్ది మడ్గాడ్ ఇరిగిపోయింది. సో దాన్ని వెల్డింగ్ వేయడానికి తీసుకొచ్చినాం. వెల్డింగ్ చేస్తాడా లేదా చూడాలి ఇప్పుడు. ఇది ఇరిగింది. ఇది ఆల్రెడీ ఇరిగి ఉండే, తాడు అనేది ఇట్లా రిపుల్ అయింది. సో మొత్తం ముసిపోయింది. ఈ చిన్న ప్రాబ్లమ్స్ అయితేనే ఉంటాయి కానీ. మన రిపేర్ అయిపోయింది. చేస్తారు ఇట్లా, హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు హెల్ప్ చేసారు అన్నట్టు. ఇక ఓడే, లెట్స్ గో. మంచిగా పోవాలి. ఇంకా మన డెస్టినేషన్ 129 kilometers ఫ్రమ్ హియర్. 129. రైట్, టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ చిక్మంగళూరు ఫర్ ద లాస్ట్ టైం. ఎగ్జిట్లో ఏమన్నా ధన్యవాదములు చెప్తే అప్పుడు కూడా మీకు ధన్యవాదాలు చెప్తా.
చలో. ఒకటి మేమైతే రూమ్కి వచ్చేసినాం. మేము అనుకున్న డెస్టినేషన్కి సేఫ్గా మా అనుకున్న డెస్టినేషన్కి వచ్చినాం. కానీ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాం తెలుసా? 150 కిలోమీటర్స్ ఉండే, 150 కిలోమీటర్స్ చిక్మంగళూరు నుంచి కరెక్ట్ వచ్చినాం. కానీ మేము లొకేషన్లో పెట్టినాం చూడు, అదేంటంటే జంగల్ మధ్యలో లొకేషన్ జెడ్ పాయింట్ అనుకోరి. ఇప్పుడు మనం వీడియోలు చూసినాం కదా, ఫస్ట్ ఆ జెడ్ పాయింట్కి ఎంత దూరం ఉంటుందో ఆ పాయింట్ మేము పెట్టుకొని ఆ లొకేషన్కి పోతున్నాం. ఏమైంది, ఒక టౌన్ వచ్చింది, టౌన్ కూడా దాటిపోయినాక ఊర్లు వస్తున్నాయి, ఊర్లు కూడా దాటిపోయినాం. ఇంకొక టర్న్ చిన్న రోడ్ వచ్చింది, చిన్న రోడ్లోకి పోయినాం. ఇదే కావచ్చు, ఇట్లనే ఉంటుంది కావచ్చు, షార్ట్ కట్కి ఇట్లా కావచ్చు, మెయిన్ రోడ్ వస్తుంది కావచ్చు అని పోతూనే ఉన్నాం. ఎంత పోయినా వస్తలేదు. రోడ్ పక్కకి చూస్తే ఒక రోడ్డు ఎంత అంటే ఒక 10 మీటర్స్ దాకా అనుకో, బ్లడ్ ఇట్లా వాడున్నది, ఇట్లా మొత్తం రాకున్నది. జంగల్లా 9:30 అవుతుంది, రోడ్ల మీద ఎవ్వరు లేడు. రక్తం మరకలు చూసి ప్యాకు ఇంకా అర్థమైంది. వీని బండి ఎక్కుతలేను, నార్మల్గా ఘాటు అది ఎక్కుతలేదు. ఇకపోయేసరి వీడు వచ్చి మామ ఇట్లా ఎక్కుతలేదు, నాది రిజర్వ్లో పడ్డా అన్న వాళ్ళు ఇంకా ప్యాకు. అమ్మతోడు ఇప్పుడు ముంగడికి పోలేము, వెనకాల బాగానే దూరం వచ్చినాం, ఎట్లా అని ఆలోచించుకొని ఏం చేద్దామని, సరే పోదాంపా ఏమవుతుంది, మా లొకేషన్ కరెక్టే అనుకొని కూడా పోతున్నాం. అయినా ఇంకా పోతుంటే నాకే భయం ఏమైంది చూసేసరికి ఏమైందంటే మ్యాప్లో తప్పు చూసుకున్నాక మళ్ళీ అస్సలు ఫార్వర్డ్ మూవ్ అవుతారా అని మళ్ళీ రివర్స్లో బాగా పడకుండా అంత ఘాట్ రోడే, తెలియని రోడ్లు కొట్టుకుంటా నడుకుంటా టౌన్కి వచ్చినాం. నిజంగా ఏమనుకున్నా తెలుసా? అయిపోయిందిరా పని. రక్తం చూడంగానే అది మొత్తం ఇట్లా తినేసి గుంజుకుపోయినట్టున్నది. ఆడ వీడియో తీయలే ఎందుకంటే అసలు నాకు గుర్తుకొస్తాయి కదా వీడియో తీయడానికి, ఆ టెన్షన్ అట్లున్నా. నీ ఎటు పోతున్నాం రా బాబు, ఎటు వస్తున్నాం రా బాబు అర్థమవుతలేదు అసలుకి. ఇలా పొద్దున్న చేసిందే స్టంట్ అనుకుంటే ఇలా పొద్దున ఘోరంగా చేసినాం రిస్క్, ఇప్పుడు కూడా ఘోరంగా రిస్క్ చేసినాం. అమ్మ తోడు నాకు అద్దె అవసరం లేదు. అయితే సేఫ్గానే వచ్చినాం. అదే మ్యాప్స్ మాత్రం నమ్మకండి, గూగుల్ మ్యాప్స్ అస్సలు నమ్మకండి. ఘోరంగా దెబ్బ కొట్టింది. ఫస్ట్ ప్లాన్ కరెక్ట్ వేసుకోండి. మేము ప్లాన్ వేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఆ లొకేషన్ పెట్టినాం అంతే, మేము పోవాల్సిన లొకేషన్ పెట్టినాం. ఆ లొకేషన్ ఏంది, డైరెక్ట్ జంగల కనెక్ట్ చేసింది. కరెక్టే, అది కూడా తప్పు చూపెట్టలే మ్యాప్స్, కానీ మేమే సెలెక్ట్ చేసింది తప్పు సెలెక్ట్ చేసినాం. ఏమైతుంది, బతికే ఉన్నాం, మంచి రూమ్ సైడ్ చేసినాం. అంత పర్ఫెక్ట్. పోయి తినలే, ఇంకా తినొచ్చి పండుకున్నాడే, రెస్ట్ తీసుకుంటే లేవదురా బాబు. ఇక గుడ్ నైట్, టేక్ కేర్. రేపు రండి, రేపు ఇంకా స్పెషల్ ఉంటుంది.